చూస్తే వైసీపీ ట్రేడ్ మార్క్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై నకిలీ జీవోలు, అక్రమ భూ ఒప్పందాల కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. దందా బయటపడ్డంతో బొల్ల బ్రహ్మనాయుడు పరారయ్యారు. గండిపేట నంబర్ 18 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిపై నిందితులు నకిలీ పత్రాలు సృష్టించారు. సోషల్ మీడియాలో ఏకంగా 5 ఫేక్ జీవోలను వైరల్ చేశారు. ఈ భూమిని ప్రభుత్వం క్రమబద్దీకరించిందని ప్రచారం చేశారు. మొత్తంగా అక్రమ భూ డీల్లో 4 కోట్ల చేతులు మారినట్లు తేలింది. ఇప్పటికీ 3 అరెస్ట్ చేస్తే మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నుంచి ఈ సర్వే నెంబర్ 18లో ఉన్న భూమిలో 928 గుంటల భూమిని ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులకి రెగ్యులరైజ్ చేసిందని ఒక 5 జీవోలు ఇచ్చినట్లుగా ఒక గ్రూప్ లో క్రియేట్ చేశారు. దీంట్లో కూడా ఈ ఎవరైతే ఇంత ముందు నుంచి దీంట్లో క్లెయిమ్ చేస్తున్నారో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల రామస్వామి, నిమ్మల వేణుగౌడ్, వాళ్ళ సిస్టర్ మంగ, ఇంకా నాగేశ్వరరావు, వీళ్ళందరి పేరు మీద కలిసి 928 గుంటలు 5 జీవోల ద్వారా వచ్చిందని చెప్పి ఒక ఫేక్ జీవోస్ క్రియేట్ చేయటం, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇది తహసీల్దార్ గండిపేటకి ఇది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, మనం ఒక కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేటింగ్ చేయటం మొదలుపెట్టాం. నిన్న కోర్టు నుంచి ఒక సెర్చ్ వారెంట్ తీసుకొని ఈ నిమ్మల వేణుగౌడ్ అండ్ రామస్వామి ఇంట్ల మీద పోలీసు చాలా ఫోర్స్ తీసుకొని వెళ్ళటము, అన్ని తరువుగా సెర్చ్ చేయటం జరిగింది. ఆ సెర్చ్లోనే గత సంవత్సరం 30/10/25 అక్టోబర్ 30th రోజు, అంటే హైకోర్టులో 6వ తారీఖు నాడు పోయింది, మళ్ళీ 30th రోజే 24 రోజుల్లోనే ఇది ఈ నిమ్మల ఫ్యామిలీ వాళ్ళు బొల్లా రమేష్ అని చెప్పి అతని అడ్రస్ ఏమో కర్ణాటక చూపిస్తూ ఉంది ప్రస్తుతానికి. అతనికి ఒక MOU ఇచ్చి ఈ భూమిని వాళ్ళకి MOU చేస్తారు. దాంట్లో భాగంగా ఈచ్ ఎకర్ ఇది మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నట్లు 3.5 కోట్లు అంటే మొత్తం భూమిని 35 crores MOU చేస్తున్నట్లుగా వాళ్ళు రాయటం. తర్వాత వీళ్ళందరి అకౌంట్లోకి 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఈ నిందితులందరినీ కూడా తీసుకొని మనం విచారించిన తర్వాత ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశారని, వినుకొండ ఎక్స్ఎమ్మెల్యే, వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 transactions లో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. అది క్లియర్ కట్గా అతని పాత్ర, తర్వాత అతను బంధువుగా చెప్పబడుతున్న బొల్లా రమేష్ పాత్ర కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి. ఈ మీడియేట్ చేసిన వెల్ది రాధాకృష్ణ అనేవాడు సూర్యాపేట అని చెప్పాడు. అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నా, నేను సెక్రటేరియట్లో ఏదైనా చేయించి పెట్టగలుగుతా అని చెప్పి వీళ్ళని నమ్మటము జరిగింది. అతన్ని మళ్ళీ వేరే డేటా తీస్తే ఇతను కేవలం ఒక సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, పెద్దంబర్పేట, బాగంబర్పేట అని చెప్పి ఇంకొకటి కూడా కార్డు దొరికింది. కాబట్టి ఈ రాధాకృష్ణ, తర్వాత ఈ బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళందరూ కలిసి ఈ భూమిని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి ఈ ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి కుట్రబన్ని ఈ జీవోస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు నిమ్మల రాజేష్ గౌడ్, తర్వాత నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్ వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసు ఈరోజు అరెస్ట్ చేసింది. దీంట్లో భాగస్వాములైన వీళ్ళందరూ పైన చెప్పిన వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వ భూముల్లో కానీ ఇతరులకు సంబంధించిన భూముల్లో కానీ ఎలాంటి ఒక దొంగ డాక్యుమెంట్లు పుట్టించడం, లిటిగేషన్ క్రియేట్ చేసి డిస్పోజేజ్ చేయాలని చెప్పి రాత్రిపూట రావటం, ఇటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చాలా క్లియర్గా కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఈ ఎవరున్నా సరే దీని వెనుక సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుని సిపి గారి ఆదేశాల మేరకు దీంట్లో కాంప్లికేషన్స్ కానీ
ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే పరిశోధన పరంగా ఈఓడబ్ల్యూ ప్లస్ ఈ క్రియేషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ కేసుని ఈఓడబ్ల్యూకి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పటి నుంచి లోకల్ పోలీస్, ఈఓడబ్ల్యూ, సైబర్ క్రైమ్ కూడా కలిసి ఈ కేసుని పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా చేస్తాం. రైట్. అక్రమ భూ డీలింగ్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, 4 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది సాంబశివరావు? సుమిత్ర, హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చిత్రీకరించి ఆ ప్రభుత్వ జీవోలను కూడా ఫేక్ జీవోలను తయారు చేసి అది వేరే వారికి ఎక్కిరించే ప్రయత్నం చేసిన ఒక ముఠానైతే నార్సింగ్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దానిలో ఆ భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసిన పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అతని సమీప బంధువైన బొల్లా రమేష్ ఇద్దరిపై కూడా కేసు నమోదని తెలుస్తుంది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన ముగ్గురితో పాటు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అతని సమీప బంధువు బొల్లా రమేష్, సునీల్, రాధాకృష్ణ 4 పరారీలో ఉన్నట్టు కూడా నార్సింగ్ పోలీసులు తెలిపారు. అయితే ఈ నకిలీ ప్రభుత్వ భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడంలో బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఉందా, లేక సృష్టించిన వాటిని తక్కువ రేటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారనేది కూడా పోలీసులు విచారణలో తేలాల్సింది. ప్రస్తుతం అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అతని సమీప బంధువు బొల్లా రమేష్ తో పాటు సునీల్, రాధాకృష్ణ 4 కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వారిని అదుపులో తీసుకుంటే గానీ వారు ఈ ఫేక్ జీవోలు ప్రభుత్వ భూములపై కూడా తప్పుడు డాక్యుమెంట్ సృష్టించడం ముందస్తు భాగస్వామిగా ఉన్నారా, లేక వేరే వారు నెమ్మల కుటుంబం తయారు చేసిన ఫేక్ డాక్యుమెంట్స్ దగ్గర భూములు కొనుగోలు చేసి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారా అనేది కూడా తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.